లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లక్నో బ్యాటింగ్ లో 200కు పైగా పరుగులు చేసింది. బౌలింగ్ లో కూడా ఎలాగైనా సన్ రైజర్స్ వికెట్లు పడగొట్టాలని తెగ పోరాటం చేసింది. అయితే సన్ రైజర్స్ బ్యాటర్లు బౌండరీల మోత మోగించడంతో లక్నో బౌలర్లు సహనం కోల్పోయారు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్విజయ్ శ్రతి గొడవ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దిగ్విజయ్ శ్రుతి వేసిన 8వ ఓవర్లో అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో దిగ్విజయ్ శ్రుతి వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కాస్త ఓవర్ గా రియాక్ట్ అయిన దిగ్విజయ్ బయటకు వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు. ఇది నచ్చని అభిషేక్ శర్మ అతని పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దిగ్విజయ్ శ్రుతి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరిని అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఇద్దరికి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించే అవకాశం ఉంది. డగౌట్లో కూర్చున్న తర్వాత కూడా అభిషేక్ శర్మ తీవ్ర అసహనంతో ఉన్నాడు. ఈ విషయమై ఫోర్త్ అంపైర్ తో కూడా డిస్కషన్ చేశాడు. మ్యాచ్ అనంతరం ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా గ్రౌండ్ లోకి రావడంతో మొత్తానికి ఈ వివాదానికి బ్రేక్ పడింది. అభిషేక్ దిగ్విజయ్ తో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేశాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. కానీ దిగ్విజయ్ శ్రుతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైన్ విధించినా మందలించినా దిగ్విజయ్ శ్రుతికి బుద్ధి రాలేదని కామెంట్ చేస్తున్నారు. వికెట్ తీసినప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చని, అయితే అవుట్ అయిన బ్యాటర్ను ఎగతాళి చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.